ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 70వ నామం గిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృత. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం గిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతాయే నమః అని చెప్పాలి. గిరిచక్ర అంటే గిరిచక్రము అను పేరు గల రథమును ఆరూఢ ఎక్కిన దండనాథ దండము చేతియందు ఎల్లప్పుడూ ఉండు దేవి అంటే వారాహీమాత చేత పురస్కృత ముందు ఉండి సేవింపబడినది. ఈ నామానికి అర్థం లలితామాత వారాహీమాత చేత సేవింపబడినది అన్న నామం ఇక్కడ అర్థం తెలుపబడుతుంది. వారాహీమాత ఆమె ఎక్కి ఉన్నటువంటి రథం పేరు గిరిచక్రం. గిరిచక్రం అను రథం పైన ఎక్కి ఉన్న వారాహీమాత చేత ముందు ఉండి సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. గిరిచక్ర రథం అంటే వరాహాల చేత లాగబడే రథం అన్నమాట. కిటి అంటే అడవి పంది అని అర్థం. ఈ కిటి అన్న పదమే కిరిగా మారినట్లు గుర్తుంచుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ గిరిచక్ర రథం అంటే వరాహాల చేత లాగబడేటటువంటి రథం. వారాహీమాత అంటే ఈ అమ్మవారికి అడవి పంది తలను పోలిన తల ఉంటుంది. ఈ అమ్మవారి పేరు వారాహి. అడవి పంది తలను పోలిన తల ఉన్న అమ్మవారి పేరు వారాహి. ఈ వారాహి అమ్మవారే వరాహస్వామి వారి యొక్క శక్తి అని కూడా చెప్తారు. లలితామాతకి వార్తాళి, బగలాముఖి ఇత్యాది నామాలు కల అమ్మవారికి దూతికలు కూడా ఉంటారట. వీరందరూ కూడా బగలాముఖి చూసినట్లయితే బగలాముఖి వీరందరూ దశమహావిద్యల్లో ఒకానొక విద్య. కొంతమంది వీరిని తప్పుగా ఆరాధించి క్షుద్రశక్తుల సంపాదనకు ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటుంటారట. వారి ఆరాధన ఏది ఏమైనా ఎవరి ఆరాధన లక్ష్యాలను బట్టి అంటే వారి యొక్క ఉద్దేశాలను బట్టి వారికి ఫలితాలు లభిస్తాయి. కొద్దిమంది ధార్మికంగా ధర్మయుక్తమైనటువంటి కోరికలు కోరుకుంటారు. సామాన్య జన పిల్లలకి చదువు బాగుండాలనో, పిల్లల ఆరోగ్యాలు బాగుండాలనో ఇవన్నీ కూడా ధర్మపరంగా అంటే గృహస్థుగా ఉండి తన ధర్మాలను తను నిర్వర్తించేందుకు చేయవలసినటువంటి కోరికలు కోరుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఆధ్యాత్మిక పరంగా సన్యాసంగా ఉన్నట్లు లేకపోతే ఆధ్యాత్మిక వైపు పురోగతి కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇంకొద్దిమంది ఉంటారు క్షుద్రశక్తులను సంపాదించడం కోసం చేసే ఆరాధన కూడా కొద్దిమంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కామాఖ్య ఇలాంటి ప్రదేశాల్లో చూసినట్లయితే ఈ క్షుద్రశక్తుల ఉపాసన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. ఏది ఏమైనా వారి ఆరాధన లక్ష్యాలను బట్టి వారి ఉద్దేశాలను బట్టి వారికి ఫలితాలు లభిస్తాయి. అసలు క్షుద్రశక్తులు ఎందుకు? ఏదో దుర్బుద్ధి ఉంటే తప్ప అంటున్నారు ఇక్కడ రచయిత. దండనాథ అన్న నామాన్ని చూసాము. అంటే ఇక్కడ అమ్మవారికి వారాహి మాతకి 12 నామాలు ఉన్నాయి. ఆ నామాలు అమ్మవారికి ఉండే 12 మంది సేనా శక్తులే ఆ 12 నామాలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొదటిది పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, శివ, మహాసేన, అరిగ్ని, ఆజ్ఞాచక్రేశ్వరి. వీరందరిలో ఈ 12 మంది సేనలలో ముఖ్యురాలుగా ఇక్కడ వారాహి మాతని చెప్తూ ఉన్నారు. ఇంకొక విధంగా ఈ వారాహి మాతకే 12 నామాలు
ఉన్న ఒకానొక శక్తి ఏ విధంగా అయితే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఇన్ని రూపాలుగా మారిందో, అలాగే లలితామాత తన శక్తినే ఇన్ని అమ్మవారి సేనలుగా చేర్చిందో, అలాగే వారాహి అమ్మవారి ముఖ్య సేనాధిపతిగా ఉంటూ, ఆమె యొక్క శక్తులే ఇంకా మిగతా 11 శక్తులుగా అంటే మొత్తం 12 మంది సేనా నాయకులు లలితామాతకు ఉన్నట్టుగా చెప్తున్నారు. వారిలో ముఖ్యురాలైనటువంటి వారాహి మాతకి ఇక్కడ దండనాథ, ఆమె పేరే ఈ నామంలో దండనాథ అని చెప్పబడింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన చేతిలో దండం ఉంచుకొని ఉంటుందట. అందుకోసం ఆమెకి దండనాథ అనే పదానికి అర్హురాలు అంటున్నారిక్కడ. ఈ వారాహీదేవికి బీజాక్షరం హూం. మన లోపల పనిచేసే వారిలో పోట్లాడే స్వభావం కలది ఈ వారాహి శక్తి. అందుకే ఎవరైనా మనం చూసినట్లయితే కోపం వచ్చినప్పుడు అని హుంకరిస్తారు. అంటే అనుకోకుండానే, అప్రయత్నంగానే ఆ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఇది అందరిలో ఉండే శక్తే కదా! వారాహి మాత అంటే మనందరిలో ఉన్నటువంటి శక్తి. కానీ అది పోట్లాడే స్వభావం కలిగినటువంటి ఆ శక్తి. ఆహ్, బీజాక్షరం కూడా మామూలు అక్షరమే. కాకపోతే అప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకు బీజాక్షరం అప్రయత్నంగానే బీజాక్షరాలు పలకకూడదంటున్నారు? బీజాక్షరాలు మరి మామూలు అక్షరాలకు తేడా ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. గొంతుతో ఉచ్చరిస్తే అది గుణింతాక్షరం అవుతుంది. బుర్రతో అంటే కాన్షియస్‌నెస్‌తో ఉచ్చరిస్తే అది బీజాక్షరం అవుతుంది. అప్రయత్నంగా వస్తుంది గాబట్టి, అది మనం ప్రయత్నం పెట్టకుండా సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే అక్షరం కాబట్టి, ఇది గుణింతాక్షరంగానే పలికేది. అది నువ్వెప్పుడైతే ఆ కాన్షియస్ స్టేట్‌లో ఎరుకతో కూడినటువంటి ఉచ్చారణ జరుగుతుందో, అప్పుడది బీజాక్షరం అవుతుంది. ఒక అక్షరాన్ని బుక్‌లో రాసుంచాము ఏదైనా పుస్తకంలో. అది నోటితో ఉచ్చరింపబడ్డప్పుడే అది బీజాక్షరం అవుతుంది. మొత్తం మీద ఈ నామానికి స్థూలార్థం వరాహములచే లాగుబడు చక్రములు గల రథమునెక్కిన వారాహి అను పేరు గల దండనాథచే దండనాథచే సేవింపబడునది అని అర్థం లలితామాతకి. రహస్యార్థం ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి పోరాడే శక్తి, ఒక మంచి పని కోసం కూడా పోరాడాల్సుంటుంది. ఒక చెడు పని కోసం కూడా పోట్లాడుంటుంది. ఏ అవసరమునకై పోరాడేటువంటి ఆ శక్తి ఉందో, ఆ పోరాడుటకు సిద్ధమగు దేవత చేత సేవింపబడినది లలితామాత అని ఇక్కడ అర్థం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.